టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన చివరి మ్యాచ్ టీమిండియా అభిమానులకు మంచి వినోదాన్ని అందించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు సంజు శాంసన్, తిలక్ వర్మ నాటుకొట్టుడంటే ఎలా ఉంటుందో చూపించారు. బౌలర్లను ఉతకడమే లక్ష్యంగా పెట్టుకుని వీరబాదులు బాదేశారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లకు సిక్సర్లు, బౌండరీలతోనే సమాధానం చెప్పారు. అభిమానులకు మ్యాచ్ చూస్తున్నట్టుగా కాకుండా ఏదో హైలైట్స్ చూస్తున్న రేంజ్లో సాగింది వీరి బ్యాటింగ్. మొన్న సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తే ఇప్పుడు తిలక్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అలరించాడు. ఈ మ్యాచ్లో చెరో సెంచరీ చేసి వారి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్స్లు, 6 4ల సాయంతో 109 పరుగులు చేయగా, తిలక్ వర్మ 47 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, 9 4లు బాది 120 పరుగులు చేశాడు. ఇద్దరు కూడా నాట్అవుట్ గా నిలవడం విశేషం. ఇక ఈ మ్యాచ్ అనంతరం తెలుగు సెన్సేషన్ బ్యాటర్ తిలక్ వర్మ తన బ్యాక్ టు బ్యాక్ సెంచరీలపై మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. వరుసగా సెంచరీలు సాధించడం అనేది ఏ బ్యాటర్ ఆత్మవిశ్వాసాన్నైనా రెట్టింపు చేస్తుంది. ప్రస్తుతం ఈ క్షణాలను నేనెంతగానో ఆస్వాదిస్తున్నాను. నాతో పాటు సంజు కూడా చాలా అద్భుతంగా ఆడాడు. సంజు, నేను ఒకరికొకరం సహకరించుకుని పోటీ పడుతూ సెంచరీ కోసం వెళ్లడం చాలా గమ్మత్తుగా అనిపించింది. టీ20లలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నేను ఓ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సెంచరీ తర్వాత నేను ఫ్లయింగ్ కిస్లు ఎవరికి ఇస్తున్నాను అనేది ఈ సందర్భంగా చెప్పాలి అనుకుంటున్నా. సూర్యభాయ్ ఎటువంటి స్వార్థం లేకుండా తన స్థానాన్ని నేను అడిగానని నా కోసం త్యాగం చేశాడు. అతడి వల్లే నా స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించగలిగాను. అందుకు కృతజ్ఞతగానే అతడికి నేను స్టేడియం నుండి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం జరిగింది. అతడు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.